అందరికీ నమస్కారం. రామచంద్రమూర్తి యొక్క గుణవైభవాలను తెలుసుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు చెప్పినట్టుగా రామాయణంలో 3 రకాలైనటువంటి అన్నదమ్ములు ఉన్నారు. ఇప్పుడు తర్వాత వాలి సుగ్రీవుల గురించి ఒక మాట ఉంది. వాలి గురించి అంటే తన అన్న గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పాల్సి వస్తే తమ్ముడు ఎలా చెప్తున్నాడు అన్న దాన్ని బట్టి అన్న కీర్తి ఉంటుంది. భరద్వాజుడి దగ్గర భరతుడు ఎలా చెప్పాడో నిన్న విన్నాం. ఇప్పుడు రామచంద్రమూర్తి దగ్గర వాలి గురించి తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, సమే భ్రాత మహాబాహు వాలి నామ పరం తపః మాం నిరస్య పురాద్భీతో రాజ్యం చాపి న్యపాతయత్. మా అన్న మహాబల పరాక్రమవంతుడైనటువంటి వాడు, వాలి అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు. నిరంతరం సంధ్యావందనాది ఇట్లాంటి క్రతువులన్నీ కూడా చేస్తూ ఉండేటటువంటి వాడు. నన్ను ఆయన నిరసించాడు. ఎందుకంటే బిలంలోకి రాక్షసుడు వెళ్తే ఆ విషయం అంతా ఈ శ్లోకంలో లేదు, కానీ అన్ని శ్లోకాలు చెప్పడం షార్ట్ ఫామ్లో కుదరదు కదా. ఒక బిలంలోకి రాక్షసుడు వెళ్తే ఆ రాక్షసుడిని వధించడానికి వాలి వెళ్ళి నన్ను అక్కడ బయట నిలబడమని చెప్తే ఎన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం పాటు అవుతుంది, ఇంకా బయటికి ఎవరు రావట్లేదు, బయటికి రక్తం వస్తుందన్న కారణానికి ఒకవేళ వాలిని చంపినటువంటి రాక్షసుడు బయటికి వస్తే రాజ్యానికి ఇబ్బంది అన్న ఉద్దేశంతో ఒక రాయిని అడ్డం పెట్టి నేను బయటికి వచ్చేస్తే తర్వాత దాన్ని ఎట్లాగో పగలగొట్టుకొని బయటకు వచ్చినటువంటి వాలి నా తమ్ముడు ఎలా ఎందుకు చేస్తాడు అన్న ఆలోచన కూడా లేకుండా నువ్వు రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోని నన్ను వెలేశాడు. అక్కడే ఉంటే చంపేస్తానని కూడా చెప్పాడు. కాబట్టి నేను వాలి నుంచి నిరసించబడి బయటికి వచ్చినటువంటి వాడిని. కాబట్టి రామ అలా పంపించేస్తే పర్లేదు. నా భార్య అయినటువంటి రుమ, నా అన్న భార్య అయినటువంటి తార ఇద్దరు ఉన్నారు. నా భార్య రుమని కూడా నాకు తెలియకుండా, అంటే నేను ఇక్కడ లేను అన్న ఉద్దేశాన్ని అడ్డం పెట్టుకొని నేను బతికే ఉన్నానని తెలిసి కూడా నా భార్యతో సంగమిస్తున్నాడు. నా భార్యని తను వశపరుచుకున్నాడు, తన అధీనంలో పెట్టుకున్నాడు. కాబట్టి నా భార్యని తన చెర నుండి విరిపించి నా రాజ్యానికి వాలి నుంచి విముక్తి కలిగించి రాజ్యాన్ని నాకు ప్రసాదించవలసింది అని అడిగాడు. ఇక్కడ ఇందులో తన అన్న మీద తనకు ఉండేటటువంటి గౌరవం, తన అన్న ఇతని తమ్ముడి పట్ల ఎలా ప్రవర్తించాడన్న తీరు ఒక్కసారి చూస్తే రామచంద్రమూర్తి లక్షణం ఏంటో మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి అన్నదమ్ములు అలా అయితే ఉండకూడదు, డబ్బుకో వాటికో వీటికో. ఈ విషయాన్ని చెప్తూ ఇంకో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.